భారత రాజ్యాంగమే దళితుల అజెండా అనే ప్రోగ్రాం కోసం రూపకల్పన చేసినటువంటి కరపత్రాల ఆవిష్కరణ కాకినాడ గాంధీ భవన్లో జరిగింది. ఈ ప్రోగ్రాం కరపత్ర ఆవిష్కరణ ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రచురించబడింది. భారత రాజ్యాంగం దళితుల ఎజెండా సభకు వచ్చే ఈ నెల 25వ తేదీ ఫిబ్రవరిని జరగబోతుందని, ఈ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, దళిత సంఘీయుడు సీనియర్ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 25వ తేదీన జరగబోయే ఈ సభను ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా విజయవంతం అయ్యే విధంగా కృషి చేయాలని సందర్భంగా మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగంలో దళిత బలహీన వర్గాల పలు అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినప్పటికీ పాలక పార్టీలు వాటిని విస్మరించి కార్పొరేటీకరణ ద్వారా వారికి సేవ చేస్తున్నారని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ దళిత బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, పాలక పార్టీలను ఎదుర్కోవడానికి దళిత బలహీన వర్గాలందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ఫిబ్రవరి 25వ తేదీన కాకినాడ ఐడియల్ కళాశాలలో నిర్వహించే ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మేధావి వర్గంతో సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు తెలిపారు. జాతీయ స్థాయిలో నాయకులు ఈ సభకు హాజరవుతున్నట్లు మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్, మహారాష్ట్ర మాల మహానాడు బత్తుల లింగం, రాజమండ్రి మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్, దళిత సంఘం సీనియర్ నాయకులు ఎంకే భీమరావు, అన్నవరం కిషోర్, జాతీయ దళిత అధ్యక్షురాలు తెలంగాణ మాలమానం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కాకినాడలో జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర ఆంధ్ర మాలమానం ఆహ్వానం రావడం జరిగింది. తెలంగాణ నుంచి ప్రధాన ఉద్దేశం ఫిబ్రవరి 25, 2024న కాకినాడ కేంద్రంగా జరిగినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు విజయవంతం చేయాలని చెప్పి పిలుపు మేరకు ఈరోజు కరపత్రాల ఆవిష్కరణకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దళితుల ఎజెండా అనే మహాసభను కాకినాడ నందు 25/2/2024 తారీఖున పెట్టడానికి నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులపైన పవిత్ర భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నీ కోసం, నా కోసం, మన కోసం రాశారు. రాజ్యాంగంలోని ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, సహజ న్యాయ సూత్రాలు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వము, విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మగౌరవం, మత స్వేచ్ఛ కల్పించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, పాలక ప్రభుత్వాలు వీటిని అమలు చేసే బాధ్యతను విస్మరిస్తూ ఉన్న కారణంగా ఈ సభదాలను పరిరక్షణకు అంకులాసం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం పెట్టినటువంటి హక్కులను కాలరాస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడాను ఒక తాడు మీదకి వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. కాబట్టి మీరు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు మాత్రము కాలరాసే మాత్రం ఖబర్దార్ మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.